అయిపోయింది సార్, అయిపోతే 4 వస్తానంటారు, 4 మందం అంటారు, సూపర్ 6 అయిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పేశారు. వినండి వెంకటేష్ గారు, జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు గాని సామాన్య ప్రజలు గాని ఎవరు కూడా సూపర్ 6 గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే 4 మందం అని సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి చెప్పాక ఇంకా మీరు సూపర్ 6 లో 5 చేయలేదంటారేంటి సార్? ఇప్పుడు పూర్తిగా ప్రెస్ మీట్ వింటే అందరికి అర్థమవుతుంది వెంకటేష్ గారు. సగం సగం విండి మిడిమిడిగా హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడితే మనం ఏం చేయలేము ఇక్కడ. ఇప్పుడు మేమేమంటున్నాము, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పేట కాగానే మొత్తం తీసుకొచ్చి నెత్తిన వేయలే. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా అతను ఇంట్రడ్యూస్ చేసింది. అసలు వైసీపీ అభ్యర్థి వచ్చారు, ఆయన లేట్ గా జాయిన్ అయ్యాడు కదా, ఒకసారి ఆయన వెర్షన్ వైసీపీ అభ్యర్థి స్టోరీ కూడా ఆయన చెప్పాడు కదా సార్. ఓకే ఎవరు చెప్పినా అదే చెప్తారు. రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ సురేష్ కరెక్టేలే, మీరే ఉంటారు రాష్ట్రంలో. సురేష్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు? ఇప్పుడు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది, సగం సగం చూస్తే అర్థమవుతుంది అనేసి మన టీడీపీ సజ్జ అదే చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పూర్తిగా విన్నాడా లేదా ఆయన అర్థం కావట్లా. సరే నిన్నే మన రాధాకృష్ణ గారు కొత్త పలుకుల్లో చెప్పారు కదా, వీళ్ళు టీఎన్ఐలోనే పిలుస్తాను ఉందని భయపడుతూ కూర్చోన్నారు వీళ్ళు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారంట. ఈయన చెప్పేది అజయ్ గారు. ఎక్కడ భయపడ్డాడయా? చూసావు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి? ఎక్కడైనా అదురు బెదురు ఏమైనా కనిపించిందా? బాగా బుర్ర పెట్టినాలా ఏం మాట్లాడారని. ఇదే మీ దగ్గర వచ్చిన బాధ ఏంటంటే, మీకు మీరే దెబ్బలు తరుచుకొని, మీకు మీరే తొడలు కట్టుకొని, మీకు ప్రత్యేక ఎవడు ఎదురుగా కనపడరు. మీరు ఖాళీగా గోడలకి తలుపులకి తొడలు కట్టుకుంటారు. అది పనికిరాదు నాయన. ప్రత్యర్థి ముందుకు వచ్చి తొడలు కట్టండి. మీ ప్రతాపము మా ప్రతాపము ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బిడ్డలు పోతే ఆనందంగా తీసుకుంటున్నారు. సంవత్సరం కోత అయింది అమ్మఒడి, సంవత్సరం కోత అయిందయ్యా. దీని అంగీకరించి 2 సంవత్సరాలు ఇచ్చింటే సరే అనొచ్చు. సంవత్సరం కోత అయింది. సురేష్ ఇప్పుడు మన పథకాల మీద మాట్లాడుకోవట్లేదు, ఆయన హెచ్చరికల మీద మాట్లాడుకుంటున్నాం. వడ్డీతో సహా చెల్లిస్తారట. ఏంటి ఆ వడ్డీ? ఎంత రుణం తీసుకున్నారు? వినండి, ఎంత రుణం తీసుకున్నారు, ఆ వడ్డీ ఎంత, ఎవరికి చెల్లిస్తారు? ఎవరు వడ్డీతో సహా చెల్లిస్తాం అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వడ్డీతో సహా చెల్లిస్తున్నాం, ఇదిగో మేము వస్తున్నాం అంటున్నారు కదా. ఆ రుణం ఎవరి దగ్గర తీసుకున్నారు, దానికి వడ్డీ ఎంత, ఏ కాల్కులేషన్లు, ఎవరికి వడ్డిస్తారు? రుణం వచ్చి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్నారు సార్ రుణము. ఆ రుణాన్ని వడ్డీతో సహా తీర్పిస్తాం మేము. వాళ్ళు రుణాలు తీసుకుంటే మీరు వచ్చిన తర్వాత అది తీరుస్తారు, అంతేనా? అంతే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మీరు స్పష్టంగా గమనించినట్లయితే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. చట్టాలు కూడా సరిగా పనిచేయడం లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ప్రభుత్వ నాయకులు ఉన్నారో, కూటమి నాయకులు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకి చెప్పినట్టు తలలు ఊపుతున్నారు. బసవన్నలాగా గంగురెద్దుల మాదిరి తయారైపోయారు. అందుకు వాళ్ళని తప్పులు పడుతున్నాం. ఎవరైతే చట్టానికి అతీతంగా పనిచేస్తున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నాం. ఇక్కడ సురేష్ మరొకటి ఏంటి, మాకు హక్కులు లేవా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అధికారులు ఎవరు అనట్లా. జగన్మోహన్ గంగిరెద్దుల్లాగా తలూపి పనిచేస్తున్నారు వాళ్ళనే మేము అంటున్నాం. వాళ్ళకి మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సురేష్, ఏంటి కాదు సురేష్, ఏంటి మాకు హక్కులు లేవా అంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ హక్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మేము మా హక్కు ఏంటంటే, ప్రతిపక్షంగా ప్రజలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు కాకపోతే అడిగేటువంటి హక్కు కావాలి. దాన్ని అడిగితే కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఒక ఏడాది ఎగిరిపోయింది. అప్పులేమో 1,70,000 కోట్లు వచ్చాయి. మిగతా ఇంకా మిగిలిన 4 సంవత్సరాలైనా కూడా సరైనటువంటి రీతిలో పరిపాలన చేసేటువంటి విధంగా చట్టాలన్నీ కూడా వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం కాకుండా మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కోసం పని చేసేటువంటి రీతిలో రావడమే మేము అడిగేటువంటి హక్కు. రెడ్ బుక్ లో ఏముందో తెలియదు కానీ కాదు సురేష్, ఆ రెడ్ బుక్ చంద్రబాబు నాయుడు గారి కోసమో, లోకేష్ బాబు గారి కోసమో, కళ్యాణ్ బాబు గారి కోసం కాదు అధికారం ఇచ్చింది. ఆ రెడ్ బుక్ లో ఏముందో, ఎవరి పేరున్నదో, అసలు ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ దేశవ్యాప్తంగా రెడ్ బుక్ ని మీరు చేసిన పబ్లిసిటీ ఎవరో చేసి ఉండరు. ప్రతి డిబేట్ లోని రెడ్ బుక్ అంటారు. ఏముందండి రెడ్ బుక్లు, బ్లూ బుక్లు? మీరు రెడ్ బుక్ లో ఏముందంటే నేను చెప్తాను సార్. రెడ్ బుక్ లో ఏముందంటే, ప్రతిపక్ష పార్టీల నాయకులను చిత్రహింసలకు గురి చేయాలా, అక్రమ అరెస్టులు చేయాలా, ప్రజలు కానీ ఎక్కడ మీరు ఇచ్చినటువంటి పథకాలు అంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా,